యోహాను సువార్త 19వ 19వ అధ్యాయము 28-30 వరకు చదువుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను. చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. దేవుని నామానికి స్తోత్రం. ఈ పరిశుద్ధ దినాలలో మరి క్రైస్తవ లోకమంతా కూడా, ప్రపంచమంతా కూడా మరి సిలువ ధ్యానాలలో మరి సాగిపోతున్నది కనుక సమాప్తమైనది. ప్రతి పనికి సమాప్తమైనది. నిన్నటినే మనం 3వ నెలను సమాప్తం చేసుకొని 4వ నెలలో ప్రవేశించాం. ఈ విధంగా సమాప్తం మనం బైబిల్ అంతా చదువుకుంటూ వస్తే ఆఖరికి కూడా మరి సమాప్తము అని వ్రాయబడింది. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ మా కుటుంబ ప్రార్థనలో మరియు మొన్ననే బైబిల్ గ్రంథాన్ని మొదటి నుంచి ఆఖరి వరకు చదువుకుంటూ సమాప్తం చేశాం. ఇది దేవుడిచ్చిన కృప. కాబట్టి ప్రతి దానికి మనం ఉదయం పనికి వెళతాం, మరి సాయంకాలం అయితేనే పనంతా ముగించుకొని వచ్చేసాం, పని అయిపోయింది అంటాం. మరి ఈ విధంగా రకరకాలుగా సమాప్తము అని ఉంది. కానీ దేవుడు మన తండ్రి అయిన దేవుడు కుమారునికి ఇచ్చినటువంటి ఆ పనిని ఏం చేశాడంటే 3.5 సంవత్సరాలలో ముగించి చివరిగా మరి ఆయనను ఏ నేరము చేయకున్నా, ఏ పాపము చేయకున్నా, ఏ అక్రమము చేయకున్నా, ఏ అన్యాయము చేయకున్నా, ఏ అబద్ధము మాట్లాడలేకున్నా, ఏ మోసము చేయకున్నా ఈ పాడు లోకము, ఈ పాడు ప్రజలు ఆయన మీద నేరం మోపి మరి కోర్టు వెంబడి కోర్టు తిప్పారు. కోర్టులో కూడా మరి ప్రజలే మరి న్యాయాధిపతి తీర్పతి తీర్చాలనుకున్నాడు, కానీ అన్యాయపు తీర్పు తీర్చలేదు. కానీ అక్కడున్న ప్రజలు అన్యాయపు తీర్పు కోసం ఆయన్ని సిలువకు వేయాలని బయట కేకలు వేసి ఆయనను సిలువకు అప్పగించారు. అయితే ఆయన సిలువకు ఎప్పుడైతే ఇచ్చారో ఆయనకు మరి ఊదా రంగు వస్త్రాలు ధరింపజేసి ఆయన వస్త్రాలు కూడా మరి 4 ముక్కలుగా చింపుకొని పంచుకున్నారు. అంతేకాదు కొరడాలతో కొట్టారు, ముండ్ల కిరీటం పెట్టారు, బల్లెంతో కూడా పొడిచారు. చివరిగా ఆయన్ను ఒక దొంగల మధ్యలో చిత్రీకరించి మధ్యలో ఆ సిలువ ఎవరి సిలువ అనంటే ఆ సిలువ నేరము చేసిన వారి సిలువ కనుక సిలువను ఆయన ఈ నేరం చేయకుండా నేరం చేసినని కేకలు వేసి మరి ఆయన పట్టుకొని ఏం చేశారంటే సిలువకు అప్పగించారు. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు భూమి మీద 3.5 సంవత్సరాలు మంచి కార్యాలు చేశారు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఇంత మంచి పనులు చేస్తే కూడా ఈ ప్రపంచము లేకుంటే ఈ ప్రజలు, ఈ దుర్మార్గులైన ప్రజలు, అన్యాయస్తులైన ప్రజలు ఆయనను సిలువకు వేశారు. కాబట్టి సిలువకు వేసిన తర్వాత అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, ఇంక నేను వచ్చిన పని ఏం పని అంటే తండ్రి ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పనిని సమాప్తం చేశాడు, ఆ పనిని ముగించాడు. తండ్రికి ఇష్టమైన ఏకైక కుమారుడు ఆ వేదన పడుతూ ఉంటే కూడా ఆ తండ్రి ఆ కుమారునికి సహకారం అందించలేదు. ఎందుకనంటే ప్రపంచ మానవాళి కొరకు, ప్రపంచ పాపాత్ముల కొరకు, దుష్టుల కొరకు తన ప్రాణమును లెక్క చేయకుండా తన ప్రాణాన్ని అప్పగించడానికి కూడా పడ్డాడు కుమారుడైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన నేను వచ్చిన పనులన్నీ కూడా ముగించినానని ఆయన అనుకున్నాడు. ఈ ప్రాతకాలం చాలామంది ఏమనుకుంటారంటే సమాప్తమైనది, అయిపోయింది యేసు ప్రభు పని అని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఈ ఉదయకాలం లేఖనం చెప్తుంది సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనములు నెరవేరునట్లు
లేఖనం దేవుడు చెప్పిన మాటలను నెరవేరినట్లు ఆయన ఏం చేశాడంటే సమాప్తం చేశాడు. ఎందుకు అనంటే ఆ కుమారుడు ఆ విధంగా బాధపడుతుంటే, వేదన పడుతూ ఉంటే, దప్పికొంటుంటే ఏ తండ్రి కూడా చూసి ఉండలేదు. అయితే సృష్టి అంతా కూడా ఏమైందంటే ఆయన సిలువలో వేలాడుతూ ఉంటే సృష్టి చూడలేక ఏమైందంటే చీకటిగా మారింది. గుడి తెర చినిగింది. బండలు బ్రద్దలైనాయి. భూకంపం వచ్చింది. దేశమంతా కూడా చీకటిగా మారిపోయింది. కారణం కుమారుడైన యేసుక్రీస్తు సిలువలో వేదన పడుతుంటే, సిలువలో బాధపడుతూ ఉంటే, సిలువలో మరి ప్రజలందరూ క్షమిస్తూ ఉంటే, సిలువలో తన రక్తమంతటిని కాలుస్తూ ఉంటే ఈ సృష్టి చూడలేక చీకటిగా మారింది. కానీ మానవుని హృదయం మాత్రము మారలేకపోయింది. కారణం ఇంకా సిలువ వేయము, లేకుంటే నీవు దేవుని కుమారుడు కదా, కిందికి దుముకుము. ఇద్దరు దొంగలు హేళన చేస్తూ ఉంటే కూడా వారిని కూడా లెక్క చేయలేదు. ఈ ప్రాతకాలం ఆ కుమారుడైన యేసుక్రీస్తు కింద చెప్తున్నాడు కదా, వారు దాహం కొనాలని, దాహం అవుతుందంటే ఆయనకి ఏమి ఇచ్చారంటే చేదు చిరక. చేదు మన జీవితంలో మనలో కూడా ఎన్నో చేదు అనుభవాలు ఎక్కువ ఉంటాయి, కానీ మంచి అనుభవాలు తక్కువ. చేదు ఎక్కడికి వెళ్ళినా మన పనులన్నిటిలో వ్యతిరేకం, మోసం, దగ, అన్యాయం, అక్రమం ఇవన్నీ కూడా చేదు చిరకలే. ఈ చేదు చిరక అతనికిచ్చి అక్కడికి కూడా వాళ్ళు కక్ష తీర్చుకొని విషమిచ్చి చంపాలనుకున్నారు. అయితే యేసు ప్రభు ఏం చేశారంటే ఇసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు. ఆయన నోటికి అందించారు. మరి చూడండి, ఎంత మంచి పనులు చేసినందుకు గాను ఆయనేమో, మనం ఒక మాట చెప్పుకుంటూ పోతే, మరి సమరయ స్త్రీ మరి దాహముగా ఉన్నప్పుడు ఆమె బావి నీళ్లు అడిగాడు. అయితే ఆ బావి నీళ్లు అడిగినప్పుడు ఆమె ఇవ్వడానికి వెళ్తే, మీరు యూదులు, మేము సమరలం అన్నప్పుడు, అమ్మా నీవిచ్చే నీళ్లు తాగితే మరలా దాహముగా ఉంటారు, నేనిచ్చి నీళ్లు త్రాగితే మరెన్నటికి దాహం కొన్నారు అన్నప్పుడు ఆయన మనకేమో జీవజలాన్ని ఇచ్చాడు, మనమేమో ఆయన నోటికి చేదు చిరక ఇస్తున్నాం. అయితే యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని తల వంచి ఆత్మను అప్పగించిన. సమాప్తం అంటే తండ్రి ఇచ్చిన పనులన్నీ కూడా ముగించాడు. పాపులను రక్షించాడు. పాపుల కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఈ మరి తలను వంచేశాడు. కారణం అయిపోయింది నా పని. కాబట్టి ఇంకొక మాట చూసుకుంటున్నాం కదా, యెషయా గ్రంథము 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములాయను. నీ దుఃఖ దినములు. మనం కూడా ఈ గుడ్ ఫ్రైడే దినాలలో చాలామంది 40 రోజులు ప్రారంభం నుంచి గుడ్ ఫ్రైడే వరకు మరి ఎంతో వింత, ఎంతో చింత అని పాట పాడుకుంటూ దుఃఖంతో వెళ్ళిపోతున్నారు. కానీ ఇంకా 2 రోజుల్లో ఆ దుఃఖ దినాలు కూడా సమాప్తమవుతాయి. మరలా ఆ సిలువను కానీ, ఆ సిలువ పాటలు కానీ పాడరు. ఎందుకు అనంటే దుఃఖ దినాలు అయిపోయినాయి. ఈ ప్రాతకాలం మన జీవితంలో, మన కుటుంబాలలో, ఆత్మీయ జీవితంలో మరి దుఃఖ దినాలే ఉంటున్నాయి. ఏ కుటుంబాన్ని వెతికినా, ఏ వ్యక్తిని మాట్లాడించినా, మరి ఏ నాయకుడిని మాట్లాడించినా, ఏ అధికారి దగ్గరికి మాట్లాడినా దుఃఖంతోనే ఏదో ఒక సమస్య చెప్పుతూ ఉంటారు. మన దుఃఖ దినాలు సమాప్తము కావాలి అని అంటే, మన దుఃఖ దినాలు విడిపోవాలి అంటే, ఈ భూమి మీద ఉన్నన్ని దినాలు మనకు దేవునిలాగా, లేకుంటే కుమారుడైన యేసుక్రీస్తులాగా పవిత్రంగా, పరిశుద్ధంగా జీవిస్తూ మరి నమ్మకంగా దేవుడిచ్చిన పనిని మనం చేసుకుంటూ వెళితే, ఒక దినం మనం ఈ లోకంలో మన ప్రాణము దేవునికి అప్పచెప్తే ఆ ప్రాణానికి అక్కడ శాంతి సమాధానం ఉంటుంది. ఒకవేళ ఈ భూమి మీద
మన ప్రాణాన్ని దేవునికి అప్పజెప్పకపోతే మన ప్రాణము నరకంలోనికి వెళ్ళి అక్కడ కూడా యుగ యుగాలు దుఃఖంతోనే అయ్యో 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 అనుకుంటే ఉంటాం. కనుక మన జీవితాలు సమాప్తం కాకమునుపు మరి మన దుఃఖ దినాలు సమాప్తం కావాలంటే ప్రభువైన యేసు క్రీస్తు దగ్గర మనం కూడా మనల్ని మనం తగ్గించుకొని మనలో మనం విరిగిన మనసుతో నలిగిన మనసుతో ఆయనను స్వీకరించినట్లయితే మన దుఃఖ దినాలు కూడా సమాప్తమవుతాయి. మన దుఃఖ దినాలు అంటే మనకున్న కష్టాలు కానీ, రోగాలు కానీ, బాధలు కానీ, శ్రమలు కానీ, అవమానాలు కానీ, ఏదైనా కానిగాక కానీ ఆయన శిలువ చెంతకు చేరితే నీ దుఃఖ దినాలు సమాప్తమవుతాయి. కాబట్టి మరి ఇంకొక మాట చూసుకుందాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 18వ వచనంలో చెప్తుంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం, 16వ అధ్యాయం 17, 18. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. భూమి మీద ఈ ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షపు గ్రంథంలో పద్మస్ ద్వీపంలో పరవాసైన యోహాను చూస్తున్న దృశ్యం, 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా, ఆయన యొక్క వాయుమండలం అంటే గాలి మండలం మీద తన పాత్రను కుమ్మరింపించేసినప్పుడు సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము మనం చూస్తున్నాం. గొల్గొతా కొండపై సిలువలు వేలాడుతున్న యేసయ్య పలుకుతున్న గొప్ప శబ్దం. ఆ శబ్దం ఎలాంటిదంటే సమాప్తమైనది. ఆ కేక ఆ కొండలలో వేసిన ఆ కొండలంట ఆ సింహాసనం నుంచి వచ్చినప్పుడు మెరుపులను, ఆ స్వరానికి మెరుపులు పుట్టాయి, ఆ స్వరానికి ఉరుములు పుట్టాయి, ఆ స్వరానికి పెద్ద భూకంపము కలిగెను. చూడండి ఎంత గొప్ప స్వరం అది, ఎంత గొప్ప స్వరమైనది. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. కనుక మనం ఆయన స్వరము వింటే ఆయనను వెంబడిస్తాం, ఆయనతో మనం ఉంటాం. అయితే యేసు స్వామి తను వచ్చిన పనిని చేస్తూ గొప్ప కేక సిలువలో ఆయన వేస్తూ ఉన్నప్పుడు గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి, గర్భాలయంలోని సింహాసనం, ఆయన ఆ సిలువని ఎక్కాడు నీ కొరకు నా కొరకు. ఆ సిలువలో నుంచి వేసిన ఆ సమాప్తమైనదని కేక వేసినప్పుడు మెరుపులు పుట్టాయి. అంతేకాదు పెద్ద భూకంపం ఎప్పుడు కూడా కలగలేదని మనుషులు మాట్లాడుకుంటున్నారంట. ఈ ప్రాతకాల సమయంలో మన జీవితంలో ఎన్నో భూకంపాలు, ఎన్నో మెరుపులు ఉన్నాయి. అవన్నీ పోవాలంటే ప్రభువైన యేసు క్రీస్తును కేక వేసి మనం పిలుచుకున్నట్లయితే మనలో ఉండే ప్రతి విధమైన దుర్గుణాలన్నీ కూడా ఉరుముల వలె, మెరుపుల వలె, భూకంపాల వలె పారిపోయి మన జీవితాల్లో ఉన్న కష్టాలన్నిటి కూడా సమాప్తము చేసి ఆయన మన జీవితాన్ని ఒక నూతన జీవితంగా చేయగలడు. కాబట్టి అది అంత గొప్పది. ప్రసిద్ధమైన ఆ మహాపట్టణం 3 భాగములైన అన్యజనులు పట్టణములు కూలిపోయాను. అన్యజనుల పట్టణాలు కూలిపోయాయి. కారణం ఏంటి? ఏ నేరము చేయని, ఏ పాపము చేయని, ఏ అక్రమము చేయని, ఏ దోషము చేయని నీతిపరుడైన ఆ యేసు ప్రభువును సిలువకు వేసి హేళన చేస్తూ ఆయనకు ముండ్ల కిరీటం ధరించి చేతులలో కాళ్ళలో మేకులు కొట్టి డొక్కలో కూడా బల్లెపు పోటు పొడిచారు. పొడిచడమే కాదు కానీ
చనిపోయినాడా లేదని చెప్పి మరి ఆయనను డొక్కలో పొడిచినప్పుడు, ఆయన భూమి మీద ఉన్నప్పుడు చివరిగా కూడా ఒక మిరాకిల్ చేశాడు. ఏం చేశాడంటే ఒక దొంగను రక్షించాడు. నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో స్థానం ఇచ్చాడు ఒక దొంగకు. అంతేకాదు ఆయనను పొడిచిన ఆ రానోవాని కూడా గుడ్డోడంట ఆయన. ఆ గుడ్డోడు ఆయన ప్రక్కలో పొడిచినప్పుడు ఆయన డొక్కలో నుంచి ఆ రక్తము నీళ్లు చిమ్మినప్పుడు ఆ కళ్ళ మీద పడినప్పుడు వాడి కన్నులు స్వస్థత నుండి ఆయన చూశాడంట. వెంటనే వాడు తన పశ్చాత్తాపడి తన బల్లెములు పడవేశాడంట. అప్పటికి ఆయన అద్భుత కార్యాలు సమాప్తమైనవి. ఆయన ఆశ్చర్యక్రియలు సమాప్తమైనవి. కారణం ఏంటంటే సమాప్తమైనది దేవుడిచ్చిన నాకు నా తండ్రి పని నేను చేసి సమస్తమును సమాప్తం చేసినాను. కనుక అన్యజనుల పట్టణములు కూడా కూలిపోయే దినాలు వస్తాయి. అందుకే క్రైస్తవులకు ఒక నిరీక్షణ కలదు. ఏమి ఆ నిరీక్షణ అంటే యేసు ప్రభు మరలా తిరిగి వస్తాడు. తిరిగి వచ్చినప్పుడు ఈ భూమి ఈ ఆకాశము మారిపోతుంది. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వస్తుంది. ఆయనందు విశ్వాసం ఇచ్చిన వారు ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఉంటామనే నిరీక్షణ మనకున్నది. కనుక మీ దుఃఖ దినములు సమాప్తములైనవి. యేసు ఆ చిరుకను పుచ్చుకొని తల వంచి సమాప్తమైనదని చెప్పాడు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నంటే వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనది, అయిపోయింది. ఇంకా ఏమైపోయింది? నేను వచ్చిన పని, తండ్రి నాకు ఇచ్చిన పనిని సమాప్తం చేసి మరలా తిరిగి నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను అని చెప్పి గొప్ప స్వరంతో పలికినట్లు మనం చూస్తున్నాం. ఇంకొక మాట చూస్తున్నాం. అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన 21వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొను. మరియు ఆయన నాతో ఇట్లనను, సమాప్తమైనవి నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమున ఉన్నవాడును. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడినైందును, అతడు నాకు కుమారుడైండును. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట. ఆయన వచ్చిన పనిని సమాప్తము చేయటమే కాదు కానీ ఆయన ఏం చేస్తాడంటే ఆయన అంటున్నాడు అక్కడ, ఆయన ఇట్లనను ఏమన్నాడు ఆయన? నేనే అల్ఫయు మేఘయు, ఆయనే మొదటివాడు కడపటివాడు, ఆదియు అంతమున ఉన్నవాడు. ఎంత మంచి మాట. ఆయన లేకుండా ఏది కూడా ఈ లోకంలో ఏదీ లేదు. మనం ఈ నెల ప్రారంభించాం. 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మనకు ఆదియు అంతము ఆయనే. ఈ నెలంతట్లో కూడా మనం ఎక్కడ ఉండాలా, ఏం చేయాలా, ఏ రోగాలు వచ్చినా తొలగించాలా అనే దానికి కారణము ఆయనే. ఆయన లేకుండా ఏది కూడా లేదు. ఈ అన్యజనులు, ఈ నాయకులు చేస్తున్నదంతా కూడా ఒట్టిదే. కాబట్టి ఆయన అంటాడు, ఆదియు అంతమున ఉన్నవాడు దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా ఇచ్చేదను, ఉచితముగా అనుగ్రహించేదను. ఎంత మంచి మాట. ఆయన నోటికేమో చేదు చిరక, మన నోటికేమో జీవజలాలు ఇస్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆయన వచ్చిన పని సమాప్తం చేస్తూ మనకు ఉచితముగా జీవజలాలు, ఆ జీవజలాలు పొందుకోవాలంటే మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని తెగుళ్ళు వచ్చినా వాటి అన్నిటిని కూడా సహించిన వారమైతే వాటి మీద మనకి ఏమిస్తారంట? జయించువాడు వీటిని స్వతంత్రించుకున్నాం, వీటిని సంపాదించుకుంటాం. మన జీవితాల్లో ఉండి ఇవన్నీ కూడా ఒకరోజు సమాప్తమవుతాయి. వాటి మీద జయాన్ని పొందుకుంటాము. మనం స్వతంత్రముగా ఆ దేవుని రాజ్యంలో జీవజలాలను పుచ్చుకుంటాం.
ఆయన నోటికి చేదు చిరక మన నోటికి జీవజలాలు ఇచ్చాడు. మన వాళ్ళు కూడా గుడ్ ఫ్రైడే రోజు ఏం చేస్తారంటే పొద్దునుంచి పాపం ఎంతో భక్తితో ఉంటారు, ఎంతో విశ్వాసంతో ఉంటారు. ఎప్పుడు చూడాలా మన పరిస్థితి అంటే ఆరాధన అయిపోయిన తర్వాత మజ్జిగో లెమన్ జ్యూసో మరి ఇంకా ఏదో ఏదో ఇచ్చినప్పుడు మనం వాటి కొరకు ప్రాకులాడుతూ ఉంటాం. ఎందుకు అని అంటే అయిపోయింది ఇంకా ఆ ద్రాక్షరసం త్రాగాల. ఆయన నోటికేమో చేదు చిరక, మన నోటికేమో జీవజలాలు. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప రక్షకుడు, ఎంత ఎంత గొప్ప విమోచకుడు ఆయన. కనుక ఆయన మన పాపములన్నిటిని కూడా సిలువలో బంధించి వేశాడు. సిలువలో బంధించి ఏం చేశాడంటే నీ పాపపు పత్రాన్ని సిలువకు బంధించి చించివేసి ఆ ఎర్రని రక్తంలో నీ పాపములన్నీ కూడా కడిగి సమాప్తమైనది నేనే ఆల్ఫయు ఒమేగై ఉన్నాను, నేనే ఆదియు అంతమై ఉన్నాను, చీకటైనను మరణమైనను ఇక ఉండదు అని చెప్పి దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే దాన్ని స్వతంత్రించుకొని దాన్ని స్వతంత్రించుకున్న వారికి నేను దేవుడినయ్యుందును. సమాప్తము చేసిన దేవుడు తల వంచి తన ప్రాణాన్ని అప్పగించిన ఆ కుమారుడైన యేసుక్రీస్తు అంటున్నాడు, నీ జయించిన వానికి, వీటన్నిటినీ సహించిన వానికి నేను దేవుడినయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉండను. ఎంత మంచి మాట, ఎంత మాట. ఈ ప్రాతకాల సమయంలో సమాప్తం చేసిన దేవుడు, సమస్తమును జయించిన దేవుడు, సిలువలో తన ప్రాణమిచ్చి తల వంచి తన ప్రాణమిచ్చిన ఆ దేవాది దేవుడు ఇక్కడ అంటున్నాడు, నేను నీకు దేవుడినయ్యుందును. ఈ లోకంలో నీవు ఎన్ని కష్టాలు పడ్డావో, ఎన్ని బాధలు పడ్డావో వాటన్నిటినీ నువ్వు జయించావు. వాటిని జయించాలంటే జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసం లేకుండా మనం దేనిని కూడా జయించలేం. కనుక యేసు ప్రభు తన తండ్రితో నుంచి భూమి మీదకి వచ్చి 3.5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కాదు కానీ 3.5 సంవత్సరాలు తండ్రి మాటను విని వచ్చి 3.5 సంవత్సరాలు గొప్ప గొప్ప కార్యాలు చేసి మరి సిలువని ఎక్కి ఆ చేదు చిరకను పుచ్చుకొని సమాప్తమైనది,